అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే కూటమి సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఇంత తక్కువ కాలంలో ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్నది కూటమి సర్కారేనని విమర్శించారు. వ్యతిరేకత వచ్చాక కూడా ప్రజలకు మంచి చేయాల్సింది పోయి వారిని తప్పుదో పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, ఇదేంటని ప్రశ్నించిన వారిని అణిచివేస్తున్నారని మండిపడ్డారు. రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారని జగన్ ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వివక్ష లేకుండా పథకాలు అందించామని గుర్తు చేశారు. వైసీపీ జగన్ అధ్యక్షతన పార్టీ నేతలు కార్యకర్తలతో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ జగన్ భవిష్యత్ కార్యాచరణతో పాటు నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతా ఉంది. బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం చూసి ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రోజు కనిపిస్తా ఉన్న నేపథ్యంలో ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి అన్నది పక్కకెళ్ళిపోయింది కాబట్టి, అబద్ధాలు మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో కార్యక్రమం చేపట్టాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ వైసీపీ 5 వారాల కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. క్యూఆర్ కోడ్తో నిరసన కార్యక్రమాలకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. చంద్రబాబు మోసాలను క్యూఆర్ కోడ్ రూపంలో ఇంటింటికి చేర్చాలన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన మొదలై ఏడాది గడిచిందని, నేతలకు హనీమూన్ పీరియడ్ ముగిసిందన్నారు జగన్. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే అని తేల్చి చెప్పారు. అందరినీ కలుపుకుపోవాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని నేతలకు సూచించారు జగన్. గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తా ఉన్నాం. 4 వారాల పాటు ఈ ప్రోగ్రాము ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాలకు సంబంధించిన, చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి, ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం. ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. ఇలా స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తానే ఆటోమేటిక్లీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దాంట్లో నుంచి బయటకు వస్తుంది. బటన్ నొక్కితే ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పినాడు అన్నది. చంద్రబాబు నాయుడు గారి బాండ్స్, గతంలో ప్రజలకు ఇచ్చిన బాండ్స్ శాంపుల్ కాపీలు, 3-4 శాంపుల్ కాపీస్ గతంలో ఆయన ఏమి ఇచ్చినట్టు అవి కూడా ఆ క్యూఆర్ కోడ్లో ఇంకో బటన్, క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక బటన్ నొక్కితే మేనిఫెస్టో వస్తుంది. ఇంకో బటన్ దాంట్లో నొక్కితే బాండ్స్ వస్తాయి. 3వ బటన్ నొక్కితే ఆ బాండ్ల ద్వారా ప్రజలకు, అంటే ఆ కుటుంబానికి రావాల్సిన, ప్రతి ఏటా రావాల్సిన సొమ్మెంత, నష్టపోయిన సొమ్మెంత, లాస్ట్ ఇయర్ ఎంత నష్టపోయినారు, ఈ సంవత్సరం ఎంత నష్టపోయినారు అనే